ప్రధాని మోదీ పాలనలో పారిశ్రామిక రంగం కుదేలైందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మేక్ ఇన్ ఇండియాను మోదీ సర్కార్ పబ్లిసిటీ స్టంట్గా మార్చిందని విమర్శించారు. మణిపూర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యటనను స్వాగతించింది కాంగ్రెస్. నాగపూర్ అల్లర్లలో బంగ్లాదేశీయుల ప్రమేయం ఉందన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. మేక్ ఇన్ ఇండియాను మోదీ సర్కార్ పబ్లిసిటీ స్టంట్గా మార్చిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 10 ఏళ్లలో పారిశ్రామిక రంగాన్ని నాశనం చేశారని విమర్శించారు. జీడీపీలో తయారీ రంగం వాటా మునుపెన్నడూ లేనంతగా పడిపోయిందని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు సరైన ప్రోత్సాహం లేదన్నారు. మోదీ పాలనలో తయారీ రంగం ఉసూరుమంటోందంటూ ట్వీట్ చేశారు ఖర్గే. మణిపూర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యటనను స్వాగతించారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్. ప్రధాని మోదీ మణిపూర్లో ఎందుకు పర్యటించడం లేదో చెప్పాలన్నారు. లుక్ ఈస్ట్ పాలసీలో మణిపూర్ కేంద్రంగా భారత్ ప్లాన్ ఉండాలన్నారు. సమిష్టి కృషితోనే ఈశాన్యం రాష్ట్రంలో శాంతి సుస్థిరత నెలకొంటుందన్నారు జైరాం రమేష్. मणिपुर में संवैधानिक प्रणाली पूरी तरह से ध्वस्त हो चुकी है. अच्छा है सुप्रीम कोर्ट के न्यायाधीश गए हैं. प्रधानमंत्री कब जाएंगे? वो बड़ा सवाल तो ये है, प्रधानमंत्री कब जा रहे हैं? अभी बैंकॉक जा रहे हैं. इम्फाल से बैंकॉक जा सकते हैं. वो लुक ईस्ट पॉलिसी नॉर्थ ईस्ट से ही शुरू होता है ना. तो मेरा ये सुझाव है प्रधानमंत्री 2 तारीख को बैंकॉक जा रहे हैं, वाया इम्फाल जाएं. ఢిల్లీ శాసనసభలో జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ ప్రారంభించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ మేరకు ఢిల్లీ శాసనసభ స్పీకర్ విజేందర్ గుప్తాతో కలిసి ఒప్పందంపై సంతకం చేశారు. ఇన్నాళ్లు ఆప్ ప్రభుత్వం కేంద్రం పథకాలను అడ్డుకుందన్నారు. డబుల్ ఇంజిన్ పాలనలో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు కిరణ్ రిజిజు. संविधान के तहत हम अपना काम करते हैं, लेकिन साथ साथ टेक्नोलॉजी आने से काम करने का तरीका और बहुत ही फास्ट तरीके से कागज और प्रोसेस जितना भी है और पूरा देश भर में जितने असेंबली हैं एक तरीके से चलें और हमारे लोगों का सबसे बड़ा पंचायत जो पार्लियामेंट है इसके साथ लिंक रहे. నాగపూర్ అల్లర్లలో బంగ్లాదేశీయుల ప్రమేయం ఉందన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని చెప్పారు. అల్లర్ల వెనుక ఎవరున్నా వదిలిపెట్టమన్నారు. నాగపూర్ హింసకు కారణమైన వారి నుంచే నష్టాన్ని రికవరీ చేస్తామని చెప్పారు. నష్టపరిహారం చెల్లించకపోతే వారి ఆస్తులను జప్తు చేస్తామన్నారు సీఎం ఫడ్నవీస్. जो कार्रवाई करनी पड़ती है वो सारी कार्रवाई पुलिस ने की. सीसीटीवी फुटेजेस हमारे पास उपलब्ध थे. अलग अलग लोगों ने वीडियोस दिए थे. उन वीडियोस को भी एनालाइज किया गया. 104 लोगों को अभी तक पहचान कर पकड़ा गया है, जिसमें 92 लोगों को अरेस्ट किया है. 12-18 साल के अंदर के विधि संघर्षित बालक है. उनको उस कानून के तहत उनको तो निश्चित रूप से अपनी करतूत का भुगतान करना ही पड़ेगा. డీలిమిటేషన్ పేరుతో డీఎంకే డ్రామాలాడుతోందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిందని విమర్శించిందన్నారు. డీఎంకే అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మరోవైపు చెన్నైలో ఆల్ పార్టీ మీటింగ్కు నిరసనగా ఆందోళన చేపట్టారు బీజేపీ శ్రేణులు. இன்று தமிழகம் முழுவதுமே எல்லா இடத்துல ஒரு பாரதிய ஜனதா கட்சியினுடைய தொண்டராக இருக்கக்கூடியவர் அவருடைய வீட்டுக்கு முன் நின்று யாருக்கும் எந்த பிரச்சனையும் ஏற்படுத்தாம இன்று திமுக அரசு நடத்தக்கூடிய இந்த அனைத்து கட்சி கூட்டம், தொகுதி மறுசீரமைப்புக்காக நடத்தக்கூடிய இந்த அனைத்து கட்சி கூட்டத்தை கண்டித்து கருப்பு கொடி ஆர்ப்பாட்டத்தை நீங்கள் கையில் எடுக்க வேண்டும் என்று வேண்டுகோள் విడుతోం. இன்று தமிழகம் முழுவதும் நடந்து கொண்டிருக்கிறது. బెలగావిలో బస్సు కండక్టర్పై దాడికి నిరసనగా కన్నడ సంఘాల రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని బస్ టెర్మినల్ దగ్గర ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. చిక్కమంగళూరులో కన్నడ సంఘాల నేతలు వ్యాపార వాణిజ్యాలను మూసివేయించారు.